ప్రతి కవిలో ఒక అంతర్ముఖీనత ఉంటుంది, బహిర్ముఖీనత కూడా ఉంటుంది. ఒక వ్యక్తి బాగా అంతరంగ వేదనను పొందనిదే అక్షరాల లోపలికి తన భావజాలాన్ని తీసుకురాలేడు. మనకు ఒక ప్రసిద్ధ విమర్శకులు వినేటున్నారు, 3 వాయిసెస్ ఆఫ్ పోయిట్రీ అని. ప్రసిద్ధమైన మన కవిత్వం రాసే వాళ్ళందరూ కూడా ఒక చందో గ్రంథాన్ని, తర్వాత అప్పకవి అని, లేకపోతే ఆధునిక భాషాశాస్త్రాన్ని విజయరాగాలు భద్రాయించిన రాశారు. భాషాశాస్త్రాన్ని ఎంత శ్రద్ధగా చదువుకుంటామో, లేక ఇప్పుడు ఉన్నటువంటి మహాకవులు అనేవాళ్ళు, లేకపోతే ప్రధాన కవులు అనేవాళ్ళ యొక్క కవిత్వం ఎంత చదువుతామో ఈ పుస్తకం కూడా చదివారు. ఆయన 3 వాయిసెస్ ఆఫ్ పోయిట్రీ అని ఒక పుస్తకం రాశారు. అందులో మొత్తం పుస్తకం కాదు, ప్రధానమైన అంశం ఏంటంటే ద ఫస్ట్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ ద పోయిట్రీ టాకింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టాకింగ్ విత్ నన్, అండ్ సెకండ్ ఈజ్ ది వాయిస్ ఆఫ్ ద పోయిట్రీ అడ్రసింగ్ an audience, whether it is good or small, whatever it is, he has to address to somebody. This is the second voice of poetry writing. And thirdly, what he was saying that when he attempts to create a dramatic character speaking in verse, మూడవ స్థానంలో మొదలైన చేయాలి కవి అంతర్ముఖంగా బాగా అంతర్మథన చెందాలి. కవి తనకు తాను మాట్లాడుతూ నిజానికి ఒక పెద్ద పులి చూస్తారు. సాధారణమైన మనిషి పెద్ద పులి చూసినప్పుడు అబ్బా పెద్ద పులి ఇంత భయంకరంగా ఉంది అనుకొని వెళ్ళిపోతాడు. అదే కొంచెం సహృదయుడు రాజశేఖరుడు కావ్య మీమాంసలో చెప్పాడు ఏంటి, భావైత్రి ప్రతిభ కారైత్రి ప్రతిభ అని చెప్పాడు. ఆ భావైత్రి ప్రతిభ ఉన్నవాడు ఏం చేస్తాడంటే భావకర్తంతో పులి ఇంత భయంకరంగా ఉంది, కూరలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా గాండ్రిస్తుంది అని దాన్ని మరీ పరిశీలనగలుగుతాడు. ఆయన టాలెంట్ ఉండవలసినంత ఉండదు, అని అది చూస్తాడు, అనుభూతి చెందుతాడు, వెళ్ళిపోతాడు. కానీ కవి అనేవాడు అదే పులిని, అదే దృశ్యాన్ని అక్కడే చూస్తాడు. అది మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తెచ్చుకుంటాడు. చిత్తోన్ముఖ దృశ్యమానం చేసుకుంటాడు. మళ్ళీ మళ్ళీ ఆలోచించి ఎప్పటి వరకు ఆయనకు ఆ బెస్ట్ తలారుతుంది అంటే అది అక్షరబద్ధం చేసే వరకు ఆయన నిద్రకు. అది కవి అంటే ఆ రకమైన భావైత్రి ప్రతిభ మన చంద్రభద్ర గారు బాగా ఈ విషయంలో అవగాహన ఉంది. కారైత్రి ప్రతిభ అంటే రచయితకు రాసే ప్రతిభ ఉండాలి, పాఠకుడికి చదివే ప్రతిభ కూడా ఉండాలి. అందరూ చదవలేదు, ముచ్చట పెట్టుకుంటారు, చదవమంటే వినమంటే వినే శక్తి ఎవరికి ఉంటుందంటే ఆ ప్రతిభ కారైత్రి ప్రతిభ ఉన్నవాళ్ళు మాత్రమే చూపించాలి. కాబట్టి సతులేదు అంతా కలిపి సతులేదు. ఇది చాలా పెద్ద చర్చ మన ఇండియన్ హిస్టరీస్లో జరిగింది, మన ఫారిన్ హిస్టరీస్లో కూడా చాలా పెద్ద చర్చ జరిగింది. ఇటువంటి ప్రతిభ సమగ్రంగా ఉన్న వ్యక్తి మన నీరాళ్ళ రాజేశ్వర. ప్రతి మనిషిలో ఒక అమూర్త చింతన ఉంటుంది, సామాజిక చింతన కవిలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది రెండు లేకపోతే కవిత్వం రాయలేదు. కాకపోతే వీటిని విఘటించడం అనేది అంత శాస్త్రబద్ధంగా చేయడం పూర్తిగా సాధ్యం కాదు. అసలు పూర్తిగా ఏది సాధ్యం కాదు. తామర పువ్వుని మనం ముందు పెట్టుకొని ఎంత అందంగా ఉంది అన్నప్పుడే తామర పువ్వు అందంగా ఉంటుంది. కానీ రేకులుగా ఇచ్చి ఒక్కొక్క రేకును పరిశీలిస్తే దాని అందం అంతా ఉండదు. ఒక్కొక్క రేకును చూస్తే ఉంటుందా? ఉండదు. కాబట్టి పూర్తిగా విఘటన చేస్తే కూడా పూర్తి సౌందర్యం ఉండదు. కానీ ఆ సౌందర్యానికి ప్రాతిపాదిక ఏమిటి అనేది మనం ఆలోచించినప్పుడు తప్పకుండా విఘటన చేయక తప్పను పోయకుండా మనిషి యొక్క ప్రచారావరణ గురించి, శరీరాన్ని గురించి శాస్త్రజ్ఞుడు ఎట్లా చెప్తాడు, సైన్స్ విద్యార్థి ఎట్లా చెప్తాడు. కాబట్టి తప్పదు. కాబట్టి అమూర్త చింతన, సామాజిక చింతన రెండు కూడా ప్రతి కవిలో ఉంటాయి. ఈ అమూర్త చింతన అంటే మృత్యు గురించి కావచ్చు, ప్రణయం గురించి కావచ్చు, ఒక భావుకత, హద్దులు మీరినటువంటి భావుకత. ఇది ఒక భౌతిక రూపాన్ని చెందినప్పుడు సామాజిక చింతన అవుతుంది. కాబట్టి ఈ సామాజిక చింతన ఈయనను చాలా పుష్కలంగా ఉంది అని చెప్పడానికి ఇందులో ఉన్న అనేక శీర్షికలు: రేకుల ఇల్లు, కదిలే దండెం, తర్వాత నరసవ్వ, ఇంతకుముందే చెప్పారు దువ్వెన, తర్వాత మిత్రుడు అన్నవారు చెప్పారు అంకుశమ్మ హోటల్, తర్వాత గిరక, తర్వాత
మూర్ఖ, తర్వాత వాడికి ఆకలేసింది, మొక్కి చీపురు కట్ట, మొక్కి చీపురు కట్ట మొదలైన కవితలన్నీ కూడా ఈ కవి యొక్క అసదృశమైన సామాజిక చింతనని మనం చెప్తున్నాం. ఇవన్నీ చూస్తే మరి ఇక అమూర్త చింతన అని అన్నాను కదా, బాగుంటుంది. ఇది మనకు 20వ శతాబ్దం వరకు అమూర్త చింతన, మృత్యు స్పృహ, ఒక రకంగా చెప్పాలి అజంతాలని మహాత్ములు మృత్యు స్పృహతో రాశారు. మృతి లేకున్నా రుచి ఏది బ్రతుకులోనా అన్నాడు రాశారు. కాబట్టి మృతి గాలి పీఠాలను అనువాదం చేస్తున్నాడు. కాబట్టి మృత్యు చింతన మనిషిలో ఎంత సామాజిక చింతన ఉంటుందో అంత చింతన అదిలో ఉంది. ఇది అమూర్త చింతన, ఇది అమూర్తం కింద నేను వివరించుకున్నాను. కాబట్టి ఇది నన్నయ్య కాలం నుండి 20వ శతాబ్దము, ఇంకా మాట్లాడితే 21వ శతాబ్దం వరకు కూడా ఈ చింతన కవిత్వంలో ప్రవహిస్తూ వచ్చింది. పావనులగుటకు ఫలము మా కౌగిళ్ళ సుఖించితే కదా అంటే వలుతుంది. ఎందుకని ఇంత పారిపోతున్నాను, నేను ప్రేమించిన వాళ్ళ గణితనంతత వాళ్ళకి వచ్చిన చులకనగా నేను అమ్మాయి ప్రేమిస్తే కదా తీసుకుంటారా ఎవరన్నా, నేను ప్రేమించిన అంటే వాటి దూరం పారిపోతాయి ఏంటి అని అంటూ, నువ్వు ఇంత తపస్సులు విపస్సులు ఆడవాళ్ళ దగ్గర రావద్దు అని దూరం పారిపోతున్నావు కదా, ఇవన్నీ చేస్తే స్వర్గానికి వస్తాను, స్వర్గంలో నేనే ఉంటాను కదా, మళ్ళీ మా కౌగిళ్ళ సుఖించుతే కదా అంటే అక్కడికి వచ్చి మాతో సుఖించడానికే కదా. మరి ఇవన్నీ చేసి యజ్ఞాలు చేసి అక్కడికి వచ్చి సుఖించే కంటే ఇక డైరెక్ట్గా సుఖించబోయని అడుగుతున్నా, ఎందుకు కాదంటావు అని పరుగు. అంటే ఆ సాహిత్యంలో అంతా కూడా దాదాపుగా ఏ చర్చ జరిగింది ఆధ్యాత్మిక చింతనే మనకి 20వ శతాబ్దం వరకు కవిత్వంలో కనబడుతుంది. తర్వాత సామాజిక చింతన మన కవిత్వంలో ప్రవేశించింది. ఇందులో ఈ అమూర్త చింతనలో నవ్వులన్నీ నిజమేనా, నీడలు, పురి ఎండిపోతుంది, చీకటి, దేవుడి దుఃఖం, పెట్టె ఖాళీ అయిపోతుంది. చాలా ఇందులో మనం బాగా చూస్తే మనకు కనిపించని పొరలు కనబడతాయి. పెట్టె ఖాళీ అయిపోతుంది, హంస ఎగిరిపోయింది అని అన్నాడు. హంస ఎగిరిపోతుంది అంటే ప్రాణం పోతుంది అనడానికి ప్రతీకగా ఆయన అందుకు వాడడం లేదంటే కానీ విమర్శలు తర్వాత హంస ఎగిరిపోతుంది, హంస ఎగిరిపోవడం అంటే ప్రాణం పోయింది అనే దానికి ప్రతీకగా వాడాలని చెప్తారు. ఇక్కడ పెట్టె ఖాళీ అయిపోతుంది. ఇలాంటి గొప్ప అమూర్త లేక ఆధ్యాత్మిక లేక మెటాఫిజికల్ చింతన లేక పారమార్థిక మనం ఏ పేరు పెట్టినా అటువంటి చింతన ఉన్నటువంటి కవిత్వం ఇందులో